వెల్కమ్ టు ఆల్ఫా అకాడమీ. ఇప్పటివరకు మనం లాస్ట్ వీడియో వరకు మనం ప్రిడికేట్స్ అండ్ క్వాంటిఫైర్స్ గురించి కదా నేర్చుకున్నాము. నెక్స్ట్ వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సమ్ నెంబర్స్ ఆర్ రేషనల్ అంటే ఏంటి? సమ్ నెంబర్స్ కొన్ని అని తీసుకుంటున్నాడు, అవి రేషనల్ నెంబర్స్ అని చెప్తున్నాడు. ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఏ నెంబర్ కింద తీసుకున్నాం. ఆర్ అనేది ఏంటి? రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ద స్టేట్మెంట్ కెన్ బి రిటన్ యాజ్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్, ఎన్ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి? కొన్ని ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. ఏ రకంగా? అవి నెంబర్స్ అయి ఉండాలి అండ్ రేషనల్ నెంబర్స్ అయి కూడా ఉండాలి. సో సమ్ నెంబర్స్ ఆర్ నాట్ రేషనల్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాము? నాట్ రేషనల్ అన్నాడు కాబట్టి ఆర్ ఆఫ్ ఎక్స్కి ఏం పెట్టుకోవాలి? నెగేషన్ పెట్టుకోవాలి, ఆపోజిట్ కాబట్టి. అంటే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎక్స్ అండ్ నెగేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద మెయిన్ రూల్ మాట, ఈ రకంగా రాయడం అనేది. సో నాట్ ఆల్ ద నెంబర్స్ ఆర్ రేషనల్ అంటే అన్ని నెంబర్స్ రేషనల్ కావు అని అంటున్నాడు. ఆల్ నెంబర్స్ అన్నాడు. ఆల్ నెంబర్స్ అంటే చూడండి ఏం తీసుకుంటాము? నెగేషన్ ఆఫ్ ఫర్ ఆల్ ఎక్స్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎక్స్. అంటే నెంబర్స్ అన్ని తీసుకుంటాము, అదేవిధంగా ఆర్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఫర్ ఆల్ అంటే అవేమీ రేషనల్ కాదు. రేషనల్ కాదు అంటే వెంటనే దాని ముందు ఏం మనం పెట్టుకోవాలి? నెగేషన్. అంటే నాట్ అన్ని ఇచ్చాడు కాబట్టి నెగేషన్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ లేజీ దెన్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ లేజీ. కొంతమంది స్టూడెంట్స్ లేజీగా ఉంటారు, అయితే అందరూ లేజీగా ఉంటారు అని చెప్తున్నాడు. వాడు స్టేట్మెంట్ అలా ఇచ్చాడు. ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది స్టూడెంట్, సమ్ స్టూడెంట్స్ లేజీ కింద తీసుకున్నాం. ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ సమ్ స్టూడెంట్స్ని తీసుకున్నాం, ఎక్స్ అనేది స్టూడెంట్. ఎల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ లేజీ. అంటే ఇప్పుడు చూడండి, సమ్ స్టూడెంట్స్ ఆర్ లేజీ అంటే మనం ఏమి ఇవ్వచ్చు? దేర్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఎక్స్, సమ్ కదా అంటే ఎగ్జిస్టెన్షియల్. అంటే ఎస్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎల్ ఆఫ్ ఎక్స్ అంటే కొంతమంది తీసుకుంటే కొంతమంది అందులో లేజీగా ఉన్నారు. ఆల్ స్టూడెంట్స్ ఆర్ లేజీ అంటే ప్రతి ఒక్కళ్ళు లేజీగా ఉన్నారని అనుకోండి. అంటే ఫర్ ఆల్ ఎక్స్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ సమ్ స్టూడెంట్స్, అందరిలోనూ ఒకళ్ళు ఇదిగా ఉన్నారు, ఆర్ లేజీ అని చెప్పి. అంటే ద ఫైనల్ స్టేట్మెంట్ కింద ఎలా రాయొచ్చు? దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఎస్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎల్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ అంటే ఈ ముందుది ఇంప్లైస్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ లేజీ. ఫర్ ఆల్ ఎక్స్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎక్స్. సో ఈ రకంగా మనం జాగ్రత్తగా రాసుకుంటూ రావాలన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఫ్రీ, అంతే కదా, ఎక్స్ ఈజ్ ఫ్రీ. తర్వాత పి ఆఫ్ ఫైవ్, ఎక్స్ ఈజ్ బౌండ్ టు ఫైవ్ అంటే ఇక్కడ 5 వరకు తీసుకోవాలి. ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఆల్ అంటే ఏంటి? క్వాంటిఫైర్ ఉంది కదా, ఎక్స్ అనేది ఏంటో తెలుసు. ఎక్స్ ఈజ్ బౌండ్ టు వేరే దానికి మాట, అంటే వేరే బౌండ్ టు క్వాంటిఫైర్, వేరే క్వాంటిఫైర్కి బౌండ్ అయి ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు అదర్ క్వాంటిఫికేషన్స్, అదర్ క్వాంటిఫైర్స్ చూడండి. ఇవి మామూలుగా మీకు ఒక ఐడియా రావడానికి ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అయింది ఏంటంటే యూనివర్సల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్, ఈ రెండు బాగా అడుగుతాడు. ఇది ఏమన్నా 2 మార్క్స్కి అంటే షార్ట్ ఆన్సర్స్కి ఏమన్నా అడిగితే మరి మనం చెప్పలేం. యునీక్నెస్ అంటే అర్థం ఏంటి? దాని పేరులోనే యునీక్గా ఉండడం అంటే దేనికి మ్యాచ్ అయ్యే రకంగా ఉండడం అన్నమాట. అక్కడ ఒకటే యునీక్గా ఉంటుంది. అంటే ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ అండ్ యునీక్ ఎక్స్ సచ్ దట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్రూ. ఒక ప్రత్యేకమైన ఒక ఎక్స్ అనేది అంటే ఒక పాసిబుల్ సిచ్యువేషన్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఎలాగా? అది ట్రూ అయ్యేలాగా, అంటే మొత్తం అది ట్రూ అయ్యేలాగా. అంటే దాన్ని ఏమంటాము? డినోటెడ్ బై ఈ ఫ్యాక్టోరియల్ ఆర్ ఈవెన్. దేర్ ఎగ్జిస్ట్ ఫ్యాక్టోరియల్ ఆర్ దేర్ ఎగ్జిస్ట్ అంటే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఆర్ ఈ దేర్ ఎగ్జిస్ట్ 1 ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. దాన్ని ఆ రకంగా మనం చదువుతాం. అదర్ phrases for uniqueness quantification include there is exactly one and there is one and only one. అంటే ఏంటి? అసలు మామూలుగా యూనిక్నెస్ అయితే క్వాంటిఫికేషన్ మామూలుగా వేరే రకంగా అయితే దేర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వన్, ఇంకా అది తప్ప అక్కడ ఏమీ లేదు. అదేవిధంగా దేర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ అంటే దేర్ ఈజ్ ఓన్లీ అదొక్కటి మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఇప్పుడు ప్రెసిడెన్స్ ఆఫ్ క్వాంటిఫైర్స్ అది ఎలా రాస్తాము చూడండి. ద క్వాంటిఫైర్స్ ఫర్ ఆల్ and their exist have higher precedence than all operators from prepositional calculus. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్జంక్షన్ ఆఫ్ ఫర్ ఆల్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. అంటే రెండు ఫర్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్ అనేది ఏంటి? ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి ఐడెంటికల్లీ ఈక్వల్ టు వేసాడు. సో అది మాట. ఇప్పుడు బైండింగ్ వేరియబుల్స్ అంటే ఏంటి? బౌండింగ్ అంటే ఏంటి చెప్పండి? బైండ్ చేయడం అంటే ఏంటి? అన్నీ ఒకదానికొకటి బైండ్ అయి ఉండడం, అవునా కదా? వెన్ ఏ క్వాంటిఫైర్ ఈజ్ యూజ్డ్
on the variable x, we say that this occurrence of the variable is bound. అంటే ఏంటి, క్వాంటిఫైర్ అనేది వేరియబుల్ మీద మనం ఎప్పుడైతే వాడుతున్నామో యూస్ చేసుకుంటూ వచ్చామో ఆ అక్కరెన్స్ అనేది వేరియబుల్కి ఎలా ఉంటుందంటే బౌండ్ అయి ఉంటుంది. దాని మధ్య ఉన్న రిలేషన్ ఏమంటాం, బౌండింగ్ అని అంటాం. ఇప్పుడు చూడండి, ఈ పీ ఆఫ్ ఫైవ్ టెన్స్ టు ఎక్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ఈజ్ పీ ఆఫ్ ఫైవ్ అంటే ఎక్స్ ఈజ్ బౌండ్ టు ఫైవ్, అంటే ఎక్స్ స్థానంలో అక్కడ ఏముంది, ఎక్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, an occurrence of a variable that is not bound by a quantifier or set equal to the particular value is said to be free. P of x అనేది చూడండి, ఫ్రీ, x అనేది ఫ్రీ కింద తీసుకుంటాం. ఆల్ ద వేరియబుల్స్ దట్ అక్కర్ ఇన్ ఎ ప్రపోజిషనల్ ఫంక్షన్ మస్ట్ బి బౌండ్ ఆర్ సెట్ ఆర్ ఈక్వల్ టు అక్కర్ ఇన్ ఎ ప్రపోజిషనల్ ఫంక్షన్ మస్ట్ బి బౌండ్ ఆర్ సెట్ ఈక్వల్ టు ద పర్టికులర్ వాల్యూ ఆఫ్ టర్న్ ఇంటూ ఏ ప్రపోజిషన్. అంటే ఏంటి, ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రపోజిషనల్ ఫౌండేషన్లోని అదేమవుతుంది, బౌండ్ ఆర్ సెట్ కింద అవుతుంది, ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర ఈక్వల్ అయిపోతుంది. దెన్ అంటూ ఏ ప్రపోజిషన్, ఒక ప్రపోజిషన్ దగ్గరికి ఈక్వల్గా వెళ్తుంది. దిస్ కెన్ బి డన్ యూజింగ్ కాంబినేషన్ ఆఫ్ యూనివర్సల్ క్వాంటిఫైయర్స్, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్స్ అండ్ వాల్యూ అసైన్మెంట్స్. అంటే ఏంటి, ఇది ఎలాగా కాంబినేషన్ కింద ఉపయోగిస్తాము అంటే క్వాంటిఫైర్స్ కింద, యూనివర్సల్ క్వాంటిఫైర్స్ కింద, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్స్ కింద అండ్ వాల్యూ అసైన్మెంట్స్ కింద మనం దీన్ని తీసుకుంటాము. ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది బౌండ్ బై క్వాంటిఫైర్. అంటే ఏంటి, ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, బౌండ్ అయి ఉంటుంది, క్వాంటిఫైర్కి బౌండ్ అయి ఉంటుంది. అంటే దేర్ ఎగ్జిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. The variable is bound by the existential quantifier there exists x, but the variable y is free because it is not bound by a quantifier and no value is assigned to this variable. ఇది దేర్ ఎగ్జిస్ట్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ అనేది ఉంటుంది, కానీ ఫ్రీ అనేది ఉండదు, అంటే వేరే ఏది ఉండదు. ఎందుకంటే వాల్యూ అనేది అసైన్ చేయలేదు. ఇప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను, అక్కడ ఎక్స్ ఎంత వై ఎంత అనేది మనకు తెలియదు. ఎక్స్ అనేది బౌండ్ అయి ఉంది, కానీ వై అనేది ఏమంటాము, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్ బౌండ్ అయి ఉంది బట్ వై ఈజ్ ఫ్రీ, వై అనేది మాత్రం ఫ్రీగా ఉంటుంది. ద పార్ట్ ఆఫ్ ఏ లాజికల్ ఎక్స్ప్రెషన్ టు విచ్ ఏ క్వాంటిఫైర్ ఈజ్ అప్లైడ్ ఈస్ కాల్డ్ ద స్కోప్ ఆఫ్ దిస్ క్వాంటిఫైయర్. ఈ లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం క్వాంటిఫైర్కి అప్లై చేస్తున్నామో దాన్నే ఏమంటాము, స్కోప్ అని అంటాము. ఏ వేరియబుల్ ఈజ్ ఫ్రీ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ఆల్ క్వాంటిఫైర్స్. ఈ స్కోప్ దాటి ఉందనుకోండి, ఆ లాజికల్ ఎక్స్ప్రెషన్ బయట ఉందనుకోండి, అది అప్పుడు ఆ వేరియబుల్ని ఏమంటాము, ఫ్రీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్, కప్ ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎక్స్, ఆల్ ఆర్ వేరియబుల్స్ ఆర్ బౌండ్. ఇవన్నీ బౌండ్ అయి ఉంటాయి. దేర్ ఎగ్జిస్ట్ అనేది ఎండ్తో బౌండ్ అయింది, దేర్ ఎగ్జిస్ట్ ఉంది, ఇక్కడ ఫర్ ఆల్ ఉంది, ఇక్కడ కప్ ఉంది, ఇవన్నీ మొత్తం ఇదంతా స్టేట్మెంట్ ఒకటే, కానీ అన్నీ బౌండ్ అయి ఉన్నాయి. ఏదో ఒక క్వాంటిఫైర్తో, ఒక వేరియబుల్తో కానీ, ఒక కనెక్టివ్తో కానీ అది ఏమైంది, బైండ్ అయిపోయి ఉంది. అంటే బౌండ్ అంటే కట్టబడి ఉంది అన్నమాట. ద స్కోప్ ఆఫ్ ద ఫస్ట్ క్వాంటిఫైర్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ బికాస్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ టు పీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది అక్కడ ఓన్లీ అప్లై అవుతుంది దేనికి, ఎందువలన, క్వాంటిఫైర్ ఫస్ట్ క్వాంటిఫైర్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ అనేది కేవలం అప్లై అవుతుంది మాత్రమే, అంటే పీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ నాట్ ద రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్. మిగతా స్టేట్మెంట్కి అది అవ్వదు అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, the existential quantifier binds the variable in p of x and q of x. అంటే ఏంటి, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ అనేది బైండ్ అయి ఉంటుంది వేరియబుల్తో, దేనికి, p of x అండ్ q of x కింద ఉంటుంది. అండ్ ద యూనివర్సల్ క్వాంటిఫైర్ ఎక్కడ బైండ్ అయి ఉంటుంది, r of xతో, ఫర్ ఆల్ r of xతో, ఇన్ r of x, ఫర్ ఆల్ x అనేది అందులో మనం రాస్తాం. అబ్జర్వ్ దట్ యూజింగ్ టూ డిఫరెంట్ వేరియబుల్స్ x and y as there exist x p of x and q of x cup for all y r of y because that scopes of the two quantifiers do not overlap. ఇక్కడ ఎక్స్ అండ్ వై కింద తీసుకోండి, ఎక్కడన్నా ఓవర్లాప్ అవుతుందా, ఓవర్లాప్ అవ్వట్లేదు. ఎందుకు, వేరు వేరు వేరియబుల్స్, ఒక వేరియబుల్ కాదు. సో ఎప్పుడైతే వేరు వేరు వేరియబుల్స్ తీసుకున్నామో అవి ఒకదానికోటి ఓవర్లాప్ అవ్వమాట. సో అది మాత్రం జరుగుతుంది, అది మనం అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్, లాజికల్ ఈక్వలెన్సెస్ ఇన్వాల్వింగ్ క్వాంటిఫైర్స్. అంటే లాజికల్ ఈక్వలెన్స్ని ఇన్వాల్వ్ చేయగలిగి ఉండాలి. ఎలా ఇన్వాల్వ్ చేస్తాము అనేది చూద్దాం. Statements involving predicate and quantifiers are logically equivalent if and only if they have some truth value, no matter which predicates are substituted into the statements in which domain of the discourse is used.
used into the statements, and which domain of discourse is used for the variables in these prepositional functions. అంటే ఏంటి, ఎస్సీ ఐడెంటికల్ ఈక్వల్ టు టీ అని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ట్రూ ఆల్సో అంటే రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఇండికేట్స్ ద ఎస్ అండ్ టీ ఆర్ ఇన్వాల్వింగ్ ప్రెడికేట్స్. అంటే చూడండి, స్టేట్మెంట్స్ ప్రెడికేట్ అండ్ క్వాంటిఫైయర్స్ అనేది లాజికల్ ఈక్వలెంట్ అనేది ఎప్పుడు అంటామంటే, ఇఫ్ దే హ్యావ్ సేమ్ ట్రూత్ వాల్యూస్ నో మ్యాటర్ విచ్ ప్రెడికేట్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్. నువ్వు ఏ ప్రెడికేట్ నువ్వు ఏది సబ్స్టిట్యూట్ చేసావు అనేది కాదు, ఏ స్టేట్మెంట్ తీసుకున్నా రెండు ఈక్వల్గానే ఉండాలి. ఎప్పుడైతే రెండు ఈక్వల్గా ఉంటాయో దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్స్ ఇన్ దీస్ ప్రిపోజిషనల్ ఫంక్షన్స్. అంటే దాన్ని ఏమని రాస్తాం, ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు టీ. ఓకేనా, దట్ ఇండికేట్స్ ఎస్ అండ్ టీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్, ఇది ట్రూ. అదేవిధంగా ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ క్యాప్ ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈస్ ద అబౌట్ ద లాజికల్ ఈక్వలెన్స్ ఇన్వాల్వింగ్ క్వాంటిఫైర్స్. ఇప్పుడు ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఇంటూ లాజికల్ ఎక్స్ప్రెషన్స్. లాజికల్ ఎక్స్ప్రెషన్స్లోకి ఎలా తీసుకుంటాం, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకోండి, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఏ థిన్ క్లాస్ ఇన్ దిస్ క్లాస్ హ్యాస్ స్టడీడ్ క్యాలిక్యులస్. నువ్వు చెప్తున్నావు, క్లాస్ గురించి చెప్తున్నావు, ఈ క్లాసులో ప్రతి ఒక్క స్టూడెంట్ క్యాలిక్యులస్ అనేది ఏం చేశాడు, చదివాడు, స్టడీ కదా, చదివాడు. సో యూజింగ్ ప్రెడికేట్ అండ్ క్వాంటిఫైర్, ఎలా క్వాంటిఫైర్ని ప్రెడికేట్ని ఎలా చేస్తాము అంటే, ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ దిస్ క్లాస్ ద స్టూడెంట్ స్టడీడ్ క్యాలిక్యులస్. నౌ ఇంట్రడ్యూస్ ఎ వేరియబుల్ ఎక్స్, సో ద అబోవ్ స్టేట్మెంట్ బికమ్స్. ఒక వేరియబుల్ ఎక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దాం, అప్పుడు అబోవ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫర్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎక్స్ ఇన్ దిస్ క్లాస్ ఎక్స్ హ్యాస్ స్టడీడ్ క్యాలిక్యులస్. అంతే కదా, ప్రతి స్టూడెంట్ని ఏమని తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం. అప్పుడు ఈ స్టూడెంట్ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ఏమన్నా ఉంది మాట, స్టూడెంట్ క్లాస్లో అతను క్యాలిక్యులస్ చదివాడు అని చెప్తున్నాం. ఇఫ్ ద డొమైన్ ఫర్ ఎక్స్ కన్సిస్ట్ ఆఫ్ students in the class, if the domain of the class consists of students in the class, so we can translate the statement as for all x c of x. అంటే క్యాలిక్యులస్ ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ స్టూడెంట్, సి అనేది దేని డినోట్ చేస్తుంది, ఏం డినోట్ చేస్తుంది, క్యాలిక్యులస్. అంటే నువ్వు ప్రతి స్టూడెంట్ చదివాడు అన్నాడు కాబట్టి నువ్వేం క్వాంటిఫైర్ తీసుకోవాలి, ఫర్ ఆల్ ఎక్స్ అని తీసుకోవాలి, ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ సి ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఫర్ ఎవ్రీ పర్సన్ ఎక్స్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ దెన్ ఎక్స్ ఈజ్ విజిటెడ్ మెక్సికో ఆర్ ఎక్స్ ఈజ్ విజిటెడ్ కెనడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇంకో ఎగ్జాంపుల్, ఎమ్ ఆఫ్ ఎక్స్ అనేది అలా తీసుకున్న, ఎక్స్ ఈజ్ విజిటెడ్ మెక్సికో, ఇక్కడ ఎమ్ అనేది మెక్సికో, సి అనేది కెనడా, ఎక్స్ హ్యాస్ విజిటెడ్ కెనడా. ఎస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, స్టూడెంట్, ఎక్స్ అనేది స్టూడెంట్ కింద తీసుకున్నాం. ఫర్ ఆల్ ఎక్స్, అతను స్టూడెంట్ అయితే గనుక కదా, ఇఫ్ అనేది వచ్చింది కదా, అంటే కండిషనల్, అంటే ఏమవుతుంది, ఇంప్లైస్. అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఏమవుతుందమ్మా, ఎమ్ ఆఫ్ ఎక్స్ కప్ సి ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి, అతను మెక్సికో కూడా చేసి ఉంటాడు, అదేవిధంగా కెనడా కూడా విజిట్ చేసి ఉంటాడు, దాని అర్థం ఇది అన్నమాట. దాన్ని ఆ రకంగా మనం రాసుకుంటాం. ఇప్పుడు యూజింగ్ క్వాంటిఫైయర్స్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, అంటే ఎలా తీయాలి చూడండి ఒక్కసారి దీన్ని. యూజ్ ప్రెడికేట్స్ అండ్ క్వాంటిఫైయర్స్ టు ఎక్స్ప్రెస్ ద సిస్టమ్ స్పెసిఫికేషన్స్. అంటే సిస్టమ్ స్పెసిఫికేషన్కి తగ్గట్టుగా ప్రెడికేట్ తర్వాత క్వాంటిఫైర్ని మనం చేసుకోవాలి, ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎవ్రీ మెయిల్ మెసేజ్ larger than 1 megabyte will be compressed. అంటే ఏంటి, మెయిల్ మెసేజ్లో ఒక 1 byte కన్నా మెగాబైట్ కన్నా పెద్దది ఉంటే దాన్ని మనం సప్రెస్ చేసుకోవాలి. ఇఫ్ ఏ యూజర్ ఈజ్ యాక్టివ్ అట్లీస్ట్ 1 నెట్వర్క్ లింక్ విల్ బీ అవైలబుల్. ఒక యూజర్ అనేది యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుంది, అక్కడ ఏమవుతుందమ్మా, ఒక నెట్వర్క్ లింక్ అన్నా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, లెట్ ఎస్ ఆఫ్ ఒక స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎం అంటే ఏంటి, మెయిల్ మెసేజ్, వై అనేది తీసుకున్నాం, మెయిల్ మెసేజ్ ఈజ్ వై మెగాబైట్స్, అంటే వై మెగాబైట్స్ కింద తీసుకున్నాం. ఎం ఏమో మెయిల్ మెసేజ్ కింద తీసుకోండి, వై ఏమో మెగాబైట్స్ లార్జర్ దాన్ మెగాబైట్స్ అని తీసుకుంది. వేర్ ద వేరియబుల్ హెక్స్ హ్యాస్ ద డొమైన్ ఆఫ్ ఆల్ మెయిల్ మెసేజెస్ అండ్ దెన్ వేరియబుల్ వై ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. అంటే ఏంటి, ఒక పాజిటివ్ రియల్ నెంబర్ కింద తీసుకుందాం ప్రతిదీ అది. సో సి ఆఫ్ ఎం డినోట్ మెయిల్ మెసేజ్ అండ్ ఎం విల్ బి కంప్రెస్డ్. అంటే ఏంటి, సి ఆఫ్ ఎం కింద తీసుకున్నాం అనుకోండి, ఒక మెయిల్ మెసేజ్ కింద అది కంప్రెస్ చేసుకోవాలి, సి అంటే ఏంటి, కంప్రెస్ చేయండి. సో ద స్టేట్మెంట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఫర్ ఆల్ ఎం, అంటే ప్రతి మెయిల్ మెసేజ్ ఏది తీసుకున్నా ఎస్ ఆఫ్ ఎం 1 implies
సి ఆఫ్ ఎం అంటే ఎం అంటే ఏంటి, ఇక్కడ మెయిల్ మెసేజ్ 1 అంటే 1 మెగాబైట్ కన్నా ఎక్కువ కనుక తీసుకుంటే, ప్రతి మెయిల్ మెసేజ్ తీసుకుంటే అది ఎలా ఉండాలి, అది ఎంప్లాయీస్ ఎలా తీసుకోవాలి, ఆ మెయిల్ మెసేజ్ అనేది కంప్రెస్ చేయాలంటే సి కింద తీసుకుంటాం అన్నమాట. అది ఈ రకంగా మనం సింబాలికల్గా రాస్తాం. ఫర్ సపోజ్ యూజర్ ఈజ్ యాక్టివ్, ఏ అనేది తీసుకున్నాం, యూ అనేది ఏది డొమైన్ ఆఫ్ ఆల్ యూజర్స్ కింద తీసుకున్నాం. అయితే ఎస్ ఆఫ్ ఎన్ కమ నెట్వర్క్ లింక్ ఈజ్ నెట్వర్క్ లింక్ ఎన్ ఈజ్ ఇన్ స్టేట్ ఎక్స్ అంటే ఏంటి, నెట్వర్క్ లింక్ ఎన్ అని తీసుకుందాం, ఎక్స్ అనేది ఒక స్టేట్ కింద తీసుకుందాం. వేర్ ఎన్ యాజ్ ద డొమైన్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ లింక్స్ అండ్ ఎక్స్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్టేట్స్ ఆఫ్ ది నెట్వర్క్ లింక్. ఎన్ అనేది దేన్ని మనకి డినోట్ చేస్తుంది, నెట్వర్క్ లింక్కి అయితే ఎక్స్ అనేది ఏంటి, డొమైన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్టేట్స్. ఓకేనా, ఆల్ పాసిబుల్ స్టేట్స్ని అది డినోట్ చేస్తుంది అని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, దేర్ ఎగ్జిస్ట్ యూ ఏ ఆఫ్ యూ అంటే ఏంటి, ప్రతి ఏ ఆఫ్ యూ యూజర్ అనేది యాక్టివ్ అయితే ఏదైనా తీసుకుంటే కొన్ని ఎన్ అనేది ఏం తీసుకున్నాం, నెట్వర్క్స్లో కొన్నైనా అవైలబుల్ ఉంటాయి అంతే కదా. యూజర్ యాక్టివ్గా ఉంటే కొన్నైనా కనీసం ఒకళ్ళైనా యాక్టివ్గా ఉంటే ఒక నెట్వర్క్ అన్నా ఏదోటి అది మనకేమవుతుంది, అవైలబుల్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇప్పుడు ఈ లాజిక్ని ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వింగ్ చూద్దాం. ఆల్ లయన్స్ ఆర్ ఫియర్స్, సమ్ లయన్స్ డూ నాట్ డ్రింక్ కాఫీ. చూడండి, ఆల్ లయన్స్ ప్రెమిసెస్ కింద ఇచ్చాడు. కంక్లూజన్ ఏంటి, సమ్ ఫియర్స్ క్రీచర్స్ డూ నాట్ డ్రింక్ కాఫీ. అంటే లయన్స్ అన్ని ఫియర్స్గా అంటే చాలా కోపంగా ఫియర్స్గా ఉంటాయి. చాలా లయన్ ఎలా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది కదా. సో సమ్ లయన్స్ డు నాట్ డ్రింక్ కాఫీ, అవి డ్రింక్ కాఫీ తాగ అంటే ఫియర్స్ యానిమల్స్ అన్నీ కాఫీ తాగవు అనే కంక్లూషన్ ఇచ్చాం. అయితే ఇప్పుడు దీన్ని రాయండి. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అనేది ఏం తీసుకుందాము, ఎక్స్ ఈజ్ ఏ లయన్ అని కింద తీసుకుందాం. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుందాము, ఎక్స్ ఈజ్ ఫియర్స్, లయన్ అది ఫియర్స్ కింద తీసుకుందాం. ఆర్ ఆఫ్ ఎక్స్ని తీసుకున్నాం, ఎక్స్ డ్రింక్స్ కాఫీ అంటే డు నాట్ డ్రింక్ కాఫీ అయితే ఇక్కడ డ్రింక్స్ కాఫీ అని తీసుకున్నాం. అస్యూమింగ్ దట్, ఇప్పుడు అస్యూమ్ చేసుకుందాం. ఈ అబోవ్ స్టేట్మెంట్స్ని మనం ఇందులోకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ క్యూ ఆఫ్ ఎక్స్. కరెక్టే కదా, పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ లయను, ఎక్స్ అనేది ఫియర్స్గా ఉంటుంది, సరిపోయిందా. అదేవిధంగా దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అండ్ దేర్ నెగేషన్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, దేర్ ఎగ్జిస్ట్ కొన్ని ఉంటాయి లయన్స్, అవి ఎలా ఉంటాయి, లయన్స్ ఉంటాయి అండ్ అవి డ్రింక్ చేయవు, కాఫీని డ్రింక్ చేయవు. సో అండ్ అని పెట్టాం. అదేవిధంగా కొన్ని ఉంటాయి లయన్స్, ఎలా ఉంటాయంట, ఫియర్స్గా ఉంటాయి అండ్ అవి కూడా డ్రింక్ చేయవు, కాఫీ అనేది డ్రింక్ చేయమాట. దాన్ని ఆ రకంగా మనం ఈ రకంగా రాయొచ్చు అన్నమాట. అర్థమైందా. ఫస్ట్ ఏం చేశాడు, లయన్స్ ఫియర్స్ అంటే ఏంటి, కొన్ని అగ్రెసివ్ లయన్స్ ఉంటాయి. లయన్స్ ఎలా ఉంటాయి, చాలా కోపంగా అగ్రెసివ్గా ఉంటాయి, భయపెడతాయి. కొన్ని లయన్స్ ఏంటి, డు నాట్ డ్రింక్ కాఫీ అన్నాడు. ఇప్పుడు దాన్ని నేను 2 రకాలుగా 3 స్టేట్మెంట్స్ కింద రాశాను. అంటే ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఏ లయన్ అని తీసుకున్నాం, దాన్ని పి ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. క్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది ఫియర్స్ కింద తీసుకున్నాము. ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ డ్రింక్స్ కాఫీ అంటే అది కాఫీ డ్రింక్ చేస్తుందని తీసుకున్నాం. ఇప్పుడు అస్యూమ్ చేయండి, కన్సిస్ట్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ అంటే అస్యూమ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, అబోవ్ స్టేట్మెంట్స్ ఏమవుతుంది, ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ లయన్, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఫియర్స్. ఇది కరెక్టే, ఓకే సరిపోయింది. దేర్ ఎగ్జిస్ట్ కొన్ని ఎలా ఉంటాయి, లయన్స్ అయి ఉంటాయి కానీ అవి కాఫీ డ్రింక్ చేయవు, సరిపోయిందా ఈ స్టేట్మెంట్. తర్వాత కొన్ని ఫియర్స్గా ఉంటాయి, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అనేది లయనే కదా, లయన్ ఫియర్స్గా ఉంటుంది కూడా. అదేవిధంగా అక్కడ అది కాఫీ అనేది డ్రింక్ చేయవు, అది మాట. దాన్ని అలా రకంగా రాశారు. ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అనేది చూడండి. ఫర్ ఆల్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రూఫ్స్ ఉండవు కానీ గుర్తుపెట్టుకుని రాయాలి. మ్యాక్సిమం అడగడు కానీ కొన్ని ఒక్కొక్కసారి అడిగినప్పుడు మీరు రాస్తే మార్క్స్ బాగా పడతాయి. యూనివర్సల్ ఇన్స్టాలేషన్ అంటే ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ బై పి ఆఫ్ సి అంటే పి ఆఫ్ సి ఫర్ ఎనీ ఆర్బిటరీ సి అయితే ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, యూనివర్సల్ జనరలైజేషన్. అదేవిధంగా ఎగ్జిస్టెన్షియల్గా ఎలా తీసుకుంటామో, దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ సి ఇంటూ ఫర్ సమ్ ఎలిమెంట్. అదేవిధంగా ఇన్స్టానేషన్కి తర్వాత పి ఆఫ్ సి ఫర్ సమ్ ఎలిమెంట్స్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అంటే ఎగ్జిస్టెన్షియల్ జనరలైజేషన్ అంటే ఏంటి, రూల్స్ రాయమంటే ఈ 4 రాస్తే చాలు, మీరు అన్నీ వివరించక్కర్లేదు, ఈ 4 రాస్తే మీకు సరిపోతుంది. ఇప్పుడు యూనివర్సల్ స్పెసిఫికేషన్ అనొచ్చు, ఇన్స్టాలేషన్ అనొచ్చు, ఇవి ఒక్కొక్కటి మనం చూద్దాం. అసలు యూనివర్సల్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి, ద రూల్ ఆఫ్ ఇన్ఫరెన్స్ యూజ్ టు కంక్లూడ్ దట్ పి ఆఫ్ సి ఈస్ ట్రూ వేర్ సి ఈస్ పర్టికులర్ మెంబర్ ఆఫ్ డొమైన్ గివెన్ ప్రొమైజ్ ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్.
ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్కి ఏమవ్వాలి, రూల్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఏమవ్వాలి, కంక్లూడ్ పీ ఆఫ్ సి అనేది ఏమవ్వాలి, ట్రూ అవ్వాలి. ఓకేనా, ఒక పర్టికులర్ మెంబర్ దగ్గర డొమైన్లో అది ఏమవ్వాలమ్మా, అది ఏమవ్వాలి, కంక్లూడ్ అవ్వాలన్నమాట. అంటే ట్రూ కింద తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్స్ ఈస్ ద సెట్ ఆఫ్ హ్యూమన్స్ అని తీసుకున్నాం అనుకోండి. లెట్ ఎమ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ మార్టల్, దెన్ ఎక్స్ ఇంటూ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్రూ. మార్టల్ అంతే కదా, ఇమ్మోర్టల్ కాదు కదా. మనుషులు ఏంటి, ఎప్పుడు జీవించుంటారా, జీవించుంటారు కదా, వాళ్ళు మార్టలే. సో ఆల్ ద మెన్ ఆర్ మార్టల్. దే as per the rule we can conclude that Socrates is mortal. అంటే ఏంటి, ఆల్ మెన్ అనేది వారు మార్టల్ అని చెప్తున్నాం. సాక్రటీస్ అనేవాని కూడా ఒక మెన్నే. సో అతను కూడా ఏమవ్వాలి, మార్టలే అవ్వాలి. ఆల్ ఉమెన్ ఆర్ వైస్. సో లీసా ఈజ్ వైఫ్. ఫర్ సపోజ్ లీజా ఈజ్ వైఫ్ అని అనుకున్నాను. వేరైజ్ లీజా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ డొమైన్ ఆఫ్ ఆల్ ఉమెన్. అంటే ఏంటి, ఒక డొమైన్ ఉమెన్ అనే డొమైన్లో తీసుకుంటే లీసా ఒక మెంబర్ కాబట్టి వీ కెన్ సే దట్ ఆల్ ఉమెన్ ఆర్ వైస్. అంటే లీజా కూడా ఏమవుతుంది, వైజ్ అవుతుంది, అంతే కదా. తర్వాత యూనివర్సల్ జనరలైజేషన్. ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈస్ ట్రూ అయితే గివెన్ దట్ ప్రిమైస్ దట్ పీ ఆఫ్ సి అనేది ట్రూ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ సి ఇన్ ద డొమైన్. అంటే ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అనేది ట్రూ కింద తీసుకుంటే పీ ఆఫ్ సి అనేది డొమైన్ కింద తీసుకుంటాం. దిస్ రూల్ హోల్డ్స్ ప్రొవైడెడ్ వీ నీడ్ పీ ఆఫ్ సి ఈస్ ట్రూ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. అంటే ఏంటి, ప్రతి రూల్ని మనం హోల్డ్ చేసుకుంటూ వెళ్తే పీ ఆఫ్ సి ఫర్ ఎనీ ఆర్బిటరీ సి బై ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. అంటే యూనివర్సల్ జనరలైజేషన్ మామూలుగా మనం తీసుకుందాం. కింద దాన్ని ఇది చూడండి. తర్వాత existential specification or installation. There is an element C in the domain for which P of C is true if we know that there exists X into P of X is true. అంటే ఏంటి, P of C అనేది ట్రూ కింద తీసుకుంటే ఒక X అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాగా, మొత్తం P of X అనేది ట్రూ అవుతుంది. We cannot select an arbitrary value of C. So there exists X into P of X by P of C for some element C. అదేవిధంగా ఎగ్జిస్టెన్షియల్ జనరలైజేషన్ అంటే ఏంటి, దేర్ ఎగ్జిస్ట్ పీ ఆఫ్ ఎక్స్ అనేది ట్రూ అయితే, ట్రూ అనేది ఎప్పుడు అంటామంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ పీ ఆఫ్ సి అనేది ట్రూ అంటే వైజ్ వర్స్ అన్నమాట. పైన ఏమో పీ ఆఫ్ సి ట్రూ అయినప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏంటి, దేర్ ఎగ్జిస్ట్ పీ ఆఫ్ ఎక్స్ అనేది ట్రూ కింద తీసుకుంటే ఎప్పుడు పీ ఆఫ్ సి కనుక ఉంటే కనుక, అంటే పీ ఆఫ్ సి ఫర్ సమ్ ఎలిమెంట్ సి బై దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఇలా కొంచెం మీకు కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి. కన్సిడర్ ద ఆర్గ్యుమెంట్ ఆల్ మెన్ ఆర్ ఫాలబుల్, ఆల్ కింగ్స్ ఆర్ మెన్, therefore all kings are fallible. ఆల్ మెన్, కింగ్స్ అనేవాళ్ళు ఏంటి, మెన్గే కదా, ఇప్పుడు రాజులందరూ మగవాళ్లే కదా. సో ఫాలబుల్గా ఉంటారంట. సో ఆల్ కింగ్స్ ఆర్ ఫాలబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎమ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ ఈజ్ మెన్, కే ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఎ కింగ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఫాలబుల్. ఇక్కడ ఎమ్ అంటే మెన్, కే అంటే కింగ్, ఎఫ్ అంటే ఫాలబుల్. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ అనేది సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు అబోవ్ ఆర్గ్యుమెంట్ సింబలైజ్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఫర్ ఆల్ ఎక్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్ మెన్లో తీసుకుంటే ఎమ్ ఆఫ్ ఎక్స్ అంటే మెన్ కింగ్స్ అవుతున్నారు, ఫాలబుల్ అవుతున్నారు. ఫర్ ఆల్ ఎక్స్ కింగ్స్ అనేవాళ్ళు ఏమవుతున్నారు, మెన్ అవుతున్నారు. అంటే ఏమని రాయొచ్చు, ఫర్ ఆల్ ఎక్స్ ఎక్స్ కే ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఆల్ కింగ్స్, కే ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఆల్ కింగ్స్ కదా, కింగ్ ఎక్స్ ఈజ్ ఎ కింగ్ కదా, ఆల్ కింగ్స్ అనేది ఏమవుతుంది, ఫాలబుల్ అవుతుంది. ఇప్పుడు ఫార్మల్ ప్రూఫ్ ఎలా రాస్తాము అంటే, ఇప్పుడు దాన్ని ఎలా ఫార్మల్ ప్రూఫ్ కింద రాస్తాం అంటే, అసర్షన్ ఫర్ ఆల్ ఎక్స్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎమ్ ఆఫ్ ప్రిమైజ్ 1. అది ప్రిమైజ్ 1 కదా, మనం తీసుకుంది వాడు ఇచ్చింది. అంటే మేల్ అంటే ఆల్ మెన్ ఫాలబుల్, స్టెప్ 1 యూనివర్సల్ స్పెసిఫికేషన్ కింద వస్తుంది. ఫర్ ఆల్ ఎక్స్ కే ఆఫ్ ఎక్స్ అంటే కింగ్స్ అన్న వాళ్ళందరూ మెన్నే, అది కూడా కరెక్టే, ప్రిమైజ్ 2 మనం తీసుకున్నది. ఇప్పుడు ఏం తీసుకోవాలి, కే ఆఫ్ సి ఇంప్లైస్ ఎమ్ ఆఫ్ సి అంటే కింగ్స్ అందరూ మెన్నే, అంటే స్టెప్ 3. ఇది యూనివర్సల్ ఇన్స్టాలేషన్ ఆర్ స్పెసిఫికేషన్ రూల్. ఇప్పుడు కే ఆఫ్ సి అనేది ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది, స్టెప్ 2 and 4 అంటే 2 నుంచి 4వ స్టెప్ నుంచి తీసుకుంటే కే ఆఫ్ సి అనేది ఏమవుతుంది, ప్రతి కింగ్ ఫాలబుల్, కరెక్టే కదా. సో అది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ రూల్ అవుతుంది కదా. ఫర్ ఆల్ ఎక్స్ కే ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే స్టెప్ 5 హైపోథెటికల్ సిలాజిజంలోకి వెళ్ళింది. అంటే ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ ఇలాగే. లయన్స్ are dangerous animals. There are lions.
దేర్ దేర్ ఆర్ డేంజరస్ యానిమల్స్. లయన్స్ అనేది డేంజరస్ యానిమల్స్ అని అన్నాం. దేర్ ఆర్ లయన్స్, అవి సింహాలు కాబట్టి. దేర్ ఆర్ డేంజరస్ యానిమల్స్ అని చెప్తాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం చేసుకుంటాము, ఎక్స్ ఈజ్ ఏ లయన్. డి ఆఫ్ ఎక్స్ అనేది తీసుకున్నాము, డేంజరస్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం తీసు, ఫర్ ఆల్ ఎక్స్ ఎల్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ డి ఆఫ్ ఎక్స్. సరిపోయిందా లేదా? అన్ని లయన్స్ డేంజరస్ యానిమల్స్, అవన్నీ డేంజరస్గా ఉంటాయి. అదేవిధంగా దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్, కొన్ని జంతువుల్లో లయన్స్ ఉన్నాయి. సరిపోయిందా లేదా? అంటే ఆ లయన్స్ అనేవి ఎప్పుడైతే ఇవి తీసుకున్నామో వెంటనే ఏమవుతుంది, దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్. సరిపోయిందా? అంటే ఏంటి, దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్. దాంట్లో సరిపోయిందా లేదా? సో ఫార్మల్ ప్రూఫ్ సేమ్ పైన ఎలా అయితే తీసుకున్నాం. ఫస్ట్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్. కొన్ని లయన్స్ ఉన్నాయని తీసుకున్నాం, దాన్ని ప్రిమైస్ 2 అని తీసుకుందాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏంటి, స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ తీసుకున్నామా, ఫర్ ఆల్ ఎక్స్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్ అంటే ప్రిమైజ్ 1. అంటే ఏంటి, లయన్స్ అన్నీ డేంజరస్. ఇప్పుడు లయన్స్ అన్నీ ఏమవుతాయి, డేంజరస్ అవుతాయి కదా. కొన్ని లయన్స్ అనేవి కొన్నే కాదు కదా, ప్రతిదీ డేంజరస్గానే ఉంటుంది. స్టెప్ 3 నుంచి రాయొచ్చు. అలాగే స్టెప్ 2 అండ్ 4 నుంచి ఏం రాయొచ్చు, డేంజరస్ యానిమల్స్ అన్నీ డేంజరస్ యానిమల్స్ అంతే కదా, అవన్నీ డేంజరస్ అనే చెప్తున్నాం. సో స్టెప్ 5 నుంచి ఏంటి, ఎగ్జిస్టెన్షియల్ అంటే కొన్ని ఉండొచ్చు, ఒక్కోసారి కొన్ని ఉండకపోవచ్చు, కొన్ని మనం చేయకపోవచ్చు. అంటే ఇదంతా ఏంటంటే లాజిక్ ప్రకారం రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా, ఏం లేదు, డేంజరస్ యానిమల్స్ తీసుకోండి, లయన్స్ తీసుకోండి, కాబట్టి అవి డేంజరస్ యానిమల్స్. సో దానికి తగ్గట్టుగా మనం రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ నెస్టెడ్ క్వాంటిఫైర్స్. నెస్టెడ్ క్వాంటిఫైర్స్ అంటే ఏంటి, టూ క్వాంటిఫైర్స్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ వన్ ఈజ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ది అదర్. అంటే ఒకదానికొకటి బైండ్ అయి ఉంటే, ఒక్కొక్క స్కోప్ ఇంకొక దాంట్లో ఉంటే కనుక దెన్ వాటిని ఏమంటాము, నెస్టెడ్ క్వాంటిఫైర్స్ అంటాం. ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఎ క్వాంటిఫైర్ ఈజ్ ప్రపోజిషనల్ ఫంక్షన్. అంటే ప్రతి క్వాంటిఫైర్ని ఏం తీసుకుంటాం, ప్రతి థింగ్ని ప్రపోజిషనల్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఫర్ ఆల్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, దేర్ ఎగ్జిస్ట్ వై పీ ఆఫ్ ఎక్స్ వై. ఫర్ ఆల్ ఎక్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అన్ని ఎక్స్ల్లో ఒక వై అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాగా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా. ఇప్పుడు దీన్ని క్యూ ఆఫ్ ఎక్స్ కింద ఎలా రాసుకోవచ్చు, పీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 వాడి ఇచ్చిన ప్రకారం. అంటే ఏంటి, నెస్టెడ్ క్వాంటిఫైర్స్ ఆర్ కామన్లీ అక్కర్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్. అంటే ఇది ఎక్కువగా బాగా మ్యాథమెటిక్స్లోను కంప్యూటర్ సైన్స్లోను ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఆల్ ఎక్స్, ఫర్ ఆల్ వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. అంటే ఎక్స్ అండ్ వై అనేది వేరియబుల్స్ కింద తీసుకుని ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ అండ్ వై అనేది వేరియబుల్స్ కింద తీసుకుంటే కొద్ది రియల్ నెంబర్స్ కింద తీసుకున్నాం. ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ అవుతుంది అని అంటున్నాడు. ఇది అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లాకి ఎలా తీసుకోవచ్చు, సిమిలర్లీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అది అసోసియేటివ్ లా ఫర్ రియల్ నెంబర్స్కి. ఫర్ ఆల్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ వై గ్రేటర్ దాన్ 0 అయితే ఇంప్లైస్ ఏం తీసుకోవచ్చు, ఎక్స్ వై లెస్ దాన్ 0. ఓకేనా. సో రెండు చేస్తే ఇది లెస్ దాన్ 0 అవుతుంది. వేర్ ద డొమైన్ ఆఫ్ బోత్ వేరియబుల్స్ కన్సిస్ట్ ఆఫ్ రియల్ నెంబర్స్. రెండు ఎలా ఉంటాయి, రియల్ నెంబర్స్కి ఇదిగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై, ఇఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ అండ్ వై ఈజ్ నెగిటివ్ దెన్ ఎక్స్ వై ఈజ్ నెగిటివ్. అంటే ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ అండ్ వైకి ఎక్స్ పాజిటివ్ అయితే వై నెగిటివ్ అయితే ఎక్స్ వై కూడా ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్సే అవుతుంది, ప్లస్ కాదు. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ రియల్ నెంబర్ అండ్ నెగిటివ్ రియల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్. అంటే రియల్ నెంబర్స్లో కనుక తీసుకుంటే నెగిటివ్ పాజిటివ్ తీసుకుంటే ఖచ్చితంగా అది నెగిటివ్ మాత్రమే అవుతుంది, పాజిటివ్ కాదు. సో దీస్ ఆర్ ది నెస్టెడ్ క్వాంటిఫైయర్స్. ఇది నోట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ క్వాంటిఫైయర్స్. ద ఆర్డర్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ అనేది ఏంటంటే, many mathematical statements involve each multiple multiplications of propositional functions involving more than one variable. అంటే ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్ అనేది అందులో ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, మల్టిపుల్ క్వాంటిఫైయర్స్ ఉంటే దాన్ని ఏమంటాము, మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆర్డర్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై. ఇందాకడితే తీసుకుందాం. క్వాంటిఫైర్స్ ఎలా తీసుకుందాము, ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ వై అని తీసుకున్నాం అనుకోండి, ట్రూత్ వాల్యూస్. ఫర్ ఆల్ వై ఫర్ ఆల్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ వై కూడా అవుతుంది. రెండు తీసుకున్నాం అనుకోండి, ఆ డొమైన్ ఎలా ఉంటుందంట, ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై పీ ఆఫ్ ఎక్స్ వై డినోట్స్ ద ప్రపోజిషన్ చూస్తుంది అనుకోండి. ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అది.
బికాస్ పీ ఆఫ్ ఎక్స్వై ఈజ్ ట్రూ అయితే ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనేది ఏమవుతుంది ప్రపోజిషన్ ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై పీ ఆఫ్ ఎక్స్వై అనేది ట్రూ అవుతుంది. సో ఏదైతే ఎప్పుడైతే ఇవి ట్రూ వాల్యూస్ తీసుకున్నామో ఎక్స్ ప్లస్ వై ఈజ్ వై ప్లస్ ఎక్స్ అంటే పీ ఆఫ్ ఎక్స్ వై అనేది ఫర్ ఆల్ రియల్ నెంబర్స్కి ట్రూ కింద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రపోజిషన్ ఏమవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై పీ ఆఫ్ ఎక్స్ వై అనేది కూడా ఏమవుతుంది ట్రూ అవుతుంది. అంటే స్టేట్మెంట్ సేస్ ద ఆర్డర్ ఆఫ్ nested universal quantifiers in the statement without other quantifiers can be changed without changing the meaning of the quantified statement. అంటే ఏంటి, ఇది కనుక మనం కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, దాన్ని చేంజ్ అంటే స్టేట్మెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఆ మీనింగ్ దాని రిజల్ట్ కూడా ఎలా వస్తుంది అంటున్నాడు, మీనింగ్ అలాగే వస్తుంది, మారదు. అంటే చూడండి, ఒక థీరం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ద ఆర్డర్ ఆఫ్ నెస్టెడ్ ఎక్స్టెన్షియల్ quantifiers in a statement without other quantifiers can be changed without changing the meaning of the quantified statement. సేమ్ ఇందాక థియరం 1 ఇది థియరం 2 టూ థియరమ్స్ని ఉపయోగించి మనం ఇది చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా క్వాంటిఫైర్స్ ఆఫ్ టూ వేరియబుల్స్, ఇది మీరు నేర్చుకోవాలి. ఇది స్టేట్మెంట్ ఇలా ఇస్తాడు, విచ్ ఈజ్ ట్రూ, వెన్ ఈజ్ ట్రూ, వెన్ ఫాల్స్. అంటే ఏంటి, ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై పీ ఆఫ్ ఎక్స్ వై ఫర్ ఆల్ వై ఫర్ ఆల్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ వై అని స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ట్రూ ఫర్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ ఎక్స్ వై. అంటే పీ ఆఫ్ ఎక్స్ వై అనేది ఏమవుతుంది ట్రూ అవుతుంది, ప్రతి పెయిర్కి అంటే ఎక్స్ కమా వైకి ట్రూ అవుతుంది. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, ఎక్స్ కమా వై అనేది ఫాల్స్ అయితే వెంటనే పేరు కూడా ఏమవుతుంది ఫాల్స్ అయిపోతుంది. దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై పీ ఆఫ్ ఎక్స్ వై ఇది స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, వెన్ ఈజ్ ట్రూ ఫర్ ఎవ్రీ ఎక్స్ దేర్ ఈజ్ వై విచ్ పీ ఆఫ్ ఎక్స్ వై ట్రూ. అంటే పీ ఆఫ్ ఎక్స్ వై అనేది ట్రూ ఎప్పుడు ఏ టైంలో అవుతుంది, ఫర్ ఎవ్రీ ఎక్స్ వై అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా దేర్ ఈజ్ ఎన్ ఎక్స్ సచ్ దట్ పీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఫాల్స్ ఫర్ ఎవ్రీ వై. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, ఎవ్రీ వైకి అది ఫాల్స్ కనుక తీసుకుంటే అది ఫాల్స్ అవుతుంది. అదేవిధంగా దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఫర్ ఆల్ వై పీ ఆఫ్ ఎక్స్ వై అంటే దేర్ ఈజ్ అన్ ఎక్స్ ఫర్ విచ్ పీ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ట్రూ ఫర్ ఎవ్రీ వై. అదేవిధంగా అంటే ఏంటి, ఎక్స్ అనేది ఫర్ ఎవ్రీ వైకి ట్రూ అవ్వాలి ఎక్స్ వాల్యూ, అప్పుడు ఇది ట్రూ అవుతుంది. అదేవిధంగా ఫర్ ఎవ్రీ ఎక్స్ వై అనేది ఏమవ్వాలి ఫాల్స్ అయితే కనుక ఇది ఫాల్స్ అయిపోతుంది. అదేవిధంగా దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై పీ ఆఫ్ ఎక్స్ వై దేర్ ఎగ్జిస్ట్ వై దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ వై. ఇది ఈ స్టేట్మెంట్స్ చూడండి, ఒక కేసులో అన్ని ఫర్ ఆల్ మాత్రం తీసుకున్నాడు, ఒక సెకండ్ కేసులో ఒక యూనివర్సల్ ఒక ఎగ్జిస్టెన్షియల్. అదేవిధంగా ఫస్ట్ దేర్ ఎగ్జిస్టెన్షియల్ తీసుకున్నాడు థర్డ్ కేసులో, తర్వాత యూనివర్సల్ తీసుకున్నాడు. ఇందులో మొత్తం అన్నీ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్సే. ఇప్పుడు చూడండి, దెర్ ఈజ్ ఎ పెయిర్ ఎక్స్ కమ్మా వై ఫర్ విచ్ పీ ఆఫ్ ఎక్స్ కమ్మా వై ఈజ్ ట్రూ. అదేవిధంగా పీ ఆఫ్ ఎక్స్ వై ఇస్ ఫాల్స్ వేర్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ ఎక్స్ కమా వై. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వస్తాం. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ కమా వై కమా జెడ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. వాట్ ఆర్ ద ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై దేర్ ఎగ్జిస్ట్ జెడ్ క్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ మొత్తం ఈ స్టేట్మెంట్ అంతా ఇస్తే ఇది ఎప్పుడు మనకి కన్సిస్ట్ అవుతుంది రియల్ నెంబర్స్కి. ఎప్పుడంటే ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఎక్స్ కమా వై అనేది అసైన్డ్ వేరియబుల్స్ అయితే జెడ్ అనేది అక్కడ కన్సిస్ట్ అయితే ఒక రియల్ నెంబర్ కనుక తీసుకుంటే ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై దేర్ ఎగ్జిస్టెడ్ క్యూ ఆఫ్ ఎక్స్ కమా వై జెడ్ మీన్స్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్స్ కమా వైకి దెర్ ఈజ్ ఎ రియల్ నెంబర్ జెడ్ అనేది ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ లాగా ఉంటుందన్నమాట. ఆ రకంగా మనకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అదన్నమాట. నెక్స్ట్, translating mathematical statements into statements involving nested quantifiers. Translate the statement the sum of two positive integers is always positive. అంటే టూ పాజిటివ్ ఇంటిజర్స్ని సమ్ చేస్తే కలిపితే అనే ఆన్సర్ కూడా ఏమవుతుంది పాజిటివ్. అది లాజికల్ ఎక్స్ప్రెషన్స్ కింద రాయమంటున్నాడు. ఫర్ ఎవ్రీ టూ ఇంటిజర్స్ ఇఫ్ దీస్ ఇంటిజర్స్ ఆర్ బోత్ పాజిటివ్ దెన్ ద సమ్ ఆఫ్ దీస్ ఇంటిజర్స్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఇప్పుడు టూ ఇంటిజర్స్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ఇంటిజర్స్ రెండు పాజిటివ్ అయితే వెంటనే అక్కడ ఏమవుతుంది ఇంటిజర్స్ సమ్ కూడా ఏమవుతుంది, వాటిని కలిపితే రెండు ప్లస్లు కలిపితే ప్లస్సే కదా పాజిటివ్ అవుతుంది. సో వి ఇంట్రడ్యూస్ ద వేరియబుల్స్ ఎక్స్ కమా వై అండ్ వీ కెన్ స్టేట్ ద స్టేట్మెంట్ యాజ్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ ఎక్స్ అండ్ వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ పాజిటివ్. అంటే దాన్ని ఎలా రాసాము, రెండు పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నాం, ఏంటి ఎక్స్ అనే పాజిటివ్ ఇంటిజర్ వై అనే పాజిటివ్, అంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఏంటి పాజిటివ్. అంటే దాన్ని ఎలా రాయొచ్చు, ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై ఎక్స్ గ్రేటర్ దాన్
0 అండ్ y గ్రేటర్ దాన్ 0 ఇంప్లైస్ x ప్లస్ y గ్రేటర్ దాన్ 0 అంటే ఇంప్లైసే కదా. మనం ఏం చెప్తున్నాం, x పాజిటివ్ అయితే y పాజిటివ్ అయితే మాత్రమే x ప్లస్ y అనేది ఏంటి పాజిటివ్ అవుతుంది, అంటే కండిషనలే కదా, రెండు పాజిటివ్ అవ్వాలనే కదా కండిషన్ పెడుతున్నాం. సో ఫర్ ఆల్ ఎక్స్ ఫర్ ఆల్ వై ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే అంటే పాజిటివ్ అయితే అండ్ వై రెండు అయితే కనుక ఎక్స్ ప్లస్ వై కూడా గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ అవుతుంది. అంటే ఇప్పుడు డొమైన్ చూడండి, ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్స్ కన్సిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్, ఇదంతా రాయక్కర్లేదు, వీ కెన్ ఎక్స్ప్రెస్ ఈస్ ఇలా రాయొచ్చు, ఫర్ ఆల్ ఎక్స్ అండ్ ఫర్ ఆల్ వై ఎక్స్ ప్లస్ వై ఈస్ గ్రేటర్ దాన్ 0 అని రాయొచ్చు ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్. ఇప్పుడు చూడండి ఇంకోటి చూడండి ఒకసారి, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 0 హ్యాస్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే ఎవ్రీ రియల్ నెంబర్కి అంటే 0కు తప్ప మిగతా అన్నిటికీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది అని అంటున్నాడు. అంటే ఏంటి, ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెండు తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వై అనే రెండు రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్స్ ఇంటూ వై అనేది ఏమవుతుంది 1 అవ్వాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెండింటిని మనం మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 1 రావాలి, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 0 రావాలన్నమాట. ఓకేనా, 0. ఇప్పుడు ఏం చేస్తాము, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ ఎక్సెప్ట్ 0 ఎక్స్ యాజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్ వై సచ్ దట్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి, ఎక్స్ కాకుండా ఎక్స్ 0 కాకుండా ఒకటి తీసుకుంటే ఆ రియల్ నెంబర్ ఎక్స్ అనేది తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే దెన్ ఇప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ అంటే ప్రతి రియల్ నెంబర్ అనేది తీసుకుంటే కనుక మనం అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్ సచ్ దట్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే రకంగా ఉంటుంది అని చెప్తున్నాం. అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఫర్ ఆల్ ఎక్స్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే కదా, ఎక్స్ 0 కాకూడదు, అంటే దేర్ ఎగ్జిస్ట్ వై వేర్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఈ రకంగా రాస్తాం. అర్థమైందా, అంటే ఎక్స్లన్నీ తీసుకుంటాము, ఎక్స్ 0 కాకూడదు, ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ వై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి 1 అవ్వాలి. If a person is a female and is a parent then this person is someone's mother. ఇప్పుడు ఆ పర్సన్ ఫిమేల్ అయ్యుండి ఒక పేరెంట్ అయింది అనుకోండి, వాళ్ళు ఒక స్టూడెంట్ యొక్క మదర్ అని చెప్పచ్చు, అంటే కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పీపుల్. ఫర్ ఎనీ పర్సన్ ఎక్స్ ఇఫ్ ఏ పర్సన్ ఎక్స్ ఈజ్ ఫిమేల్ అండ్ పర్సన్ ఎక్స్ ఈజ్ ఏ పేరెంట్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పర్సన్ వై. ఇప్పుడు తీసుకోండి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది ఫిమేల్, ఎఫ్ అనేది ఫిమేల్, పి అనేది పేరెంట్, ఎం అనేది మదర్. ఎక్స్ అనేది ఏంటి పేరెంట్, ఎక్స్ కామా వై అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ సమ్వన్స్ అంటే ఒక పర్సన్ సమ్వన్స్, ఎక్స్ అనేది వై అనే పర్సన్కి మదర్ అయ్యి ఉండొచ్చు, అంటే ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై అదే రాశాను. ఇప్పుడు దీన్ని ఎలా రాసాము, ఫర్ ఆల్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ పి ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ అంటే ఏంటి, అతను ఫిమేల్ అయి ఉండాలి, పేరెంట్ అయితే ఇక్కడ ఎవరో ఒకళ్ళ పర్సన్కి ఆవిడ ఆ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కి ఏమవుతుంది మదర్ అయి ఉండొచ్చు. అంటే స్టేట్మెంట్ ఏం రాయొచ్చు, ఫర్ ఆల్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై. అర్థమైంది, ఈ రెండింటిని కలిపి రాశాను అంతే. ఫర్ ఆల్ ఎక్స్ అంటే ప్రతి స్టూడెంట్ ఎక్స్ అనుకున్నారనుకోండి, ఫర్ ఆల్ ఎక్స్. అదేవిధంగా వై అనుకోండి, ఇంకొకళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు, ఎలాగా, వాళ్ళు ఫిమేల్ ప్లస్ పేరెంట్ అయి ఉంటున్నారు, అంతేవిధంగా ఒకళ్ళకి వాళ్ళు ఏమవుతున్నారు మదర్ అయి ఉంటున్నారు. సో ఈ రకంగా జాగ్రత్తగా కొంచెం చూసుకుని రాస్తే సరిపోతుంది, కొద్దిగా మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నెగేటింగ్ నోట్ నెస్టెడ్ క్వాంటిఫైర్. నెగేటింగ్ అంటే నెగేషన్, మీకు అర్థమైంది కదా, ఎస్ అంటే నో, ట్రూ అంటే ఫాల్స్, ఫాల్స్ అంటే ట్రూ. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్స్ ఇన్వాల్వింగ్ నెస్టెడ్ క్వాంటిఫైర్స్ కెన్ బి నెగేటెడ్ బై సక్సెసివ్లీ అప్లయింగ్ ద రూల్స్ ఆఫ్ నెగేటింగ్ స్టేట్మెంట్స్ ఇన్వాల్వింగ్ ఎ సింపుల్ క్వాంటిఫైయర్. స్టేట్మెంట్స్ అనేవి నెస్టెడ్ క్వాంటిఫైర్స్ కింద ఎలా తీసుకుంటాము అంటే సక్సెస్ఫుల్గా అప్లై చేయగలిగి ఉండాలి, రూల్స్ అప్లై చేయగలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ రూల్ అప్లై చేయగలిగి ఉంటారో వాటిని ఏమంటాము, స్టేట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెస్ ద నెగేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫర్ ఆల్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్లై డిమార్గన్ లా అంటే ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు కదా, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దానికి ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు 1, అదే రాసింది దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఫర్ ఆల్ వై ఎక్స్ వై ఇక్కడేమో ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది మొత్తానికి వేస్తే నాట్ ఈక్వల్ టు 1 అవుతుంది.
అర్థమైందా? అంటే నెగేషన్, దానికి ఇచ్చిన స్టేట్మెంట్కి నెగేషన్ కనుక తీసుకుంటే. ఇప్పుడు క్వాంటిఫైస్ యాజ్ కంజంక్షన్స్, డిస్జంక్షన్స్ అంటే ఎలా తీసుకుంటాం? ఫర్ ఆల్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ 1 క్యాప్, పీ ఆఫ్ 2 క్యాప్, పీ ఆఫ్ 3 అంటే 3 ఇచ్చారనుకోండి ఇంటీజర్స్, ఆ రకంగా రాస్తాం. దేర్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పీ ఆఫ్ 1 కప్, పీ ఆఫ్ 2 కప్, పీ ఆఫ్ 3. సో ఈ రకంగా రాస్తాం. డిస్జంక్షన్ కంజంక్షన్స్ని ఈ రకంగా రాస్తాం. తర్వాత కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? an element for which p of x is false is called counter example of for all x into p of x. అంటే ఏంటి? q of x అని తీసుకుని x less than 2 అని కింద తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ ద క్వాంటిఫికేషన్ ఫర్ ఆల్ x into q of x వేర్ ద డొమైన్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్లో చెక్ చేయమంటున్నాడు. q of x is not true for every real number of x because for instance q of 3 is false. ఇక్కడ 3 కింద తీసుకోండి, 3 చిన్నదా, ప్రతి రియల్ నెంబరు ఈ కండిషన్ కరెక్ట్ అని చెప్తున్నాడు, అంటే 2 కన్నా అన్నీ చిన్నవని చెప్తున్నాడు. మరి 2 కన్నా పెద్ద ఉంటాయి కదా, 2 కన్నా పెద్దగా ఇవేంటి? 3, 4, 5, 6 ఇవన్నీ 2 కన్నా చిన్నదిగా ఉండదు కదా. కాబట్టి కౌంటర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయలేం. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఏంటి? ఫాల్స్ అవుతుంది. ఎక్కడైతే ఫాల్స్ అయిందో అదేమవుతుంది? కౌంటర్ ఎగ్జాంపుల్ అని అంటాం. దో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇది ఫాల్స్ అని అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇంటూ ఇంగ్లీష్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ రకంగా ఇస్తాడు, ఈ రకంగా ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లోకి మీరు చేయండి, ట్రాన్స్లేట్ చేయండి అని అంటున్నాడు. ఫర్ ఆల్ ఎక్స్ సి ఆఫ్ ఎక్స్ కప్ దేర్ ఎగ్జిస్ట్ బై సి ఆఫ్ వై క్యాప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ్ వై. సి ఆఫ్ ఎక్స్ అనేది ఏమిటి? ఎక్స్ హ్యాజ్ ఏ కంప్యూటర్ అని చూసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ్ వై అనేది ఏం తీసుకుందాం? ఎక్స్ అండ్ వై ఆర్ ఫ్రెండ్స్ అని తీసుకుందాం. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎక్స్ కమ్ వై అంటే ఏంటి? ఆల్ వీళ్ళందరూ ఎవరు? స్టూడెంట్స్, కంప్యూటర్ స్టూడెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఎక్స్ ఇన్ యువర్ స్కూల్ ఎక్స్ హ్యాజ్ ఏ కంప్యూటర్ ఆర్ దెర్ ఈజ్ ఏ స్టూడెంట్ వై సచ్ దట్ వై హ్యాజ్ ఏ కంప్యూటర్ అండ్ ఎక్స్ కమ్ వై ఆర్ ఫ్రెండ్స్. అంటే ఏంటి? వీళ్ళందరూ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్ని ఎక్స్ని యువర్ స్కూల్లో తీసుకుంటే వాళ్ళు కంప్యూటర్ స్టూడెంట్స్ ఉంటుంది, ఎక్స్కి కంప్యూటర్ ఉంటే దెన్ దెర్ ఈజ్ ఏ స్టూడెంట్ వై సచ్ దట్ వై హ్యాజ్ ఏ కంప్యూటర్ అంటే ఎక్స్ కమ వై కూడా ఏమవుతాయి? ఫ్రెండ్స్లో ఉంటారు. అంటే ఎక్స్ కమ వై ఫ్రెండ్స్లో ఉన్నారు. ఎవ్రీ స్టూడెంట్ ఎక్స్ ఇన్ యువర్ స్కూల్కి ఒక కంప్యూటర్ ఉంటుంది. ఆర్ దెర్ ఈజ్ ఏ స్టూడెంట్ వై, ఒక వై అనే స్టూడెంట్ ఫ్రెండ్గా ఉంటాడు. ఇన్ అదర్ వర్డ్స్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాజ్ ఏ కంప్యూటర్ ఆర్ హ్యాజ్ ఏ ఫ్రెండ్ దట్ హ్యాస్ కంప్యూటర్. అంటే ప్రతి ఒక్కరికి కంప్యూటర్ ఉంది, లేదా కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరికి ఉండకపోవచ్చు, ఒకరికి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ ఉన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉందనుకోండి, మీ ఫ్రెండ్ దగ్గర మీ దగ్గర ఫ్రెండ్ ఉందనుకోండి, మీ దగ్గర కంప్యూటర్ లేదు, మీరు పక్క వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్ దగ్గర కంప్యూటర్ ఉంది, అప్పుడు మీరు ఏమవుతారు? ఫ్రెండ్ కింద అవుతారు కదా. కంప్యూటర్ అంటే ఇక్కడ ఇది స్టేట్మెంట్ బట్టి చెప్తున్నాను, ఫ్రెండ్ కింద మనం తీసుకుందాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ సేమ్ పై వాటిలాగే ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఏ లాజికల్ ఎక్స్ప్రెషన్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్. బి ఆఫ్ ఎక్స్ కమా వై ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. ఫర్ ఎవ్రీ పర్సన్ ఎక్స్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రతి పర్సన్ తీసుకున్నాం అనుకోండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ ద యూనివర్సల్ క్వాంటిఫైర్ ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఫర్ ఆల్ ఎక్స్ పర్సన్ ఎక్స్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? ప్రతి పర్సన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫర్ ఆల్ ప్రతి ఒక్కరికి. వేర్ ద డొమైన్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్. ఇక్కడ డొమైన్ ఎలా తీసుకుంటున్నాము? ప్రతి ఒక్కరి పీపుల్ గురించి తీసుకుంటున్నాం. We can rewrite the statement as for all x there is y who has the best friend of x and for every person z if a person z is not person of y then z is not to be a best friend of x. అంటే ఏంటి? ఫర్ ఆల్ ఎక్స్ దీన్ని రీరైట్ చేసాం అనుకోండి, ప్రతి ఎక్స్కి వై అనేవాడు ఒక బెస్ట్ ఫ్రెండ్ కింద ఉన్నాడు ఎక్స్కి. అదేవిధంగా ఫర్ ఎవ్రీ పర్సన్ జెడ్ ఈజ్ నాట్ ఏ పర్సన్ ఆఫ్ వై అంటే ఏంటి? జెడ్ అనేది పర్సన్ కాదనుకోండి, అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా, అతను బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటుంది కదా. దాన్ని ఎలా రాస్తాము? ఫర్ ఆల్ ఎక్స్ దేర్ ఎగ్జిస్ట్ వై బి ఆఫ్ ఎక్స్ వై అండ్ ఫర్ ఆల్ జెడ్ నాట్ ఈక్వల్ టు వై. రెండు ఒకళ్ళు కాదు.
ఓకేనా, రెండు ఒకళ్ళు కాదు. ఇంప్లైస్ నెగేషన్ ఆఫ్ బి ఎక్స్ కామా జెడ్. అంటే వైకి కాకపోతే వాడు దేనికి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు, ఎక్స్కి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అంటే ఎక్స్ కామా వై, వై జెడ్కి బెస్ట్ ఫ్రెండ్ లేదు, ఎక్స్ కామా వై బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఎక్స్ కామా జెడ్కి ఏమవుతుంది, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ ఉమెన్ హూ హ్యాస్ టేకెన్ ఎ ఫ్లైట్ ఆన్ ఎవ్రీ ఎయిర్లైన్ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటి, ప్రతి ఒక్కరు ఒక ఉమెన్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఏంటి, ఒక ఫ్లైట్ తీసుకుంది ఎయిర్లైన్ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు టీ ఆఫ్ డబ్ల్యూ కమా ఎఫ్, డబ్ల్యూ హ్యాస్ టేకెన్ ఫ్లైట్, ఓకేనా. తర్వాత ఏ ఆఫ్ ఎఫ్ కమా ఏ, అంటే ఫ్లైట్ ఇన్ ఈజ్ ఆన్ ఎయిర్లైన్, అంటే ఎయిర్లైన్లో ఫ్లైట్ తీసుకున్నాం అనుకోండి. డొమైన్ ఆఫ్ డబ్ల్యూ ఏమవుతుంది, ఆల్ పీపుల్, అంతే కదా, ఆల్ పీపుల్. డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది ఆల్ ఫ్లైట్స్. డొమైన్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఆల్ ఎయిర్లైన్స్. సో ఈ రకంగా అవుతుంది కదా. అంటే దేర్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ డబ్ల్యూ, దేర్ ఎగ్జిస్ట్ ఏ, దేర్ ఎగ్జిస్ట్ ఎఫ్, టీ ఆఫ్ డబ్ల్యూ కమా ఎఫ్ అండ్ ఏ ఆఫ్ ఎఫ్ కమా ఏ అవుతుంది. ఇన్ అదర్ వే దేర్ ఎగ్జిస్ట్ డబ్ల్యూ, అంటే కొంతమంది ఉమెన్ ఎగ్జిస్ట్ అవుతారు ఎలాగా, ఫర్ ఆల్ ఏ, ఏ అనేది ఏంటి ఇక్కడ ఎయిర్లైన్స్. అంటే దేర్ ఎగ్జిస్ట్ ఫ్లైట్, అంటే ఫ్లైట్లు తీసుకుంటారు, వేర్ డబ్ల్యూ ఎఫ్ఏ, అంటే ఏంటి డబ్ల్యూ కానీ ఎఫ్ కానీ వాళ్ళు అవుతూ ఉంటారు అని చెప్తున్నారు, డబ్ల్యూ ఎఫ్ కమా ఏ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇవి ఎలా ట్రాన్స్లేట్ చేయాలనేది తీసుకోవచ్చు. తర్వాత ఇంట్రడక్షన్ టు ప్రూఫ్స్. సో ఇది చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రూప్స్. సో ఇక్కడ వరకు చెప్తాను నేను, నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్తాను. థ్యాంక్ యూ.